అటు చూడు బే. రాబోయే 6 నెలల్లో విశాఖలో మరో 15 ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టబోతున్నాయని సమాచారం. ఆయా సంస్థలతో సంప్రదింపులు కొలిక్కొచ్చాయని ఒక ఉన్నతాధికారి తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో కొద్ది నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. ఏడాది వ్యవధిలో 8,230 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవి కార్యరూపం దాలిస్తే అదనంగా సుమారు 22,500 మందికి ఉపాధి లభించనుంది. అటు చూడు. ఈసారి విశాఖపట్నంలో ఈగిల్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా భారీ డ్రగ్ రాకెట్ ను బట్టబయలు చేసింది. బెంగళూరు నుండి విశాఖపట్నానికి దురంతో ఎక్స్ప్రెస్ లో వస్తున్న చరణ్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 36 LSD స్ట్రిప్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో చరణ్ ఈ డ్రగ్స్ ను వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తెచ్చినట్లు ఒప్పుకున్నాడని తెలిసింది. ఈ సమాచారం ఆధారంగా కొండారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండారెడ్డి వైసీపీ పార్టీకి చెందిన నేత అనే విషయం బయటకు రావడంతో అతని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.